ఏడవకే అమ్మమ్మ, చెంపల కంటిన గంధందా పోవును. పెద్ద ముత్తైదునని తీసుకొని పోయి కుర్చీలో కూర్చోపెట్టారు. పాద పూజని చెప్పి రాసినంతసేపు పసుపు రాసి తర్వాత కాలందా రాసినారు. ఉప్పు మిరియాలు లేవని అడగకపోయినావా? పసుపు పాలన గురించి మాట్లాడుతున్నారు గాని ఆ పెండ్లిగాని రాణి అన్న మాటలు అసలు పట్టించుకోరే. ఎప్పుడు ఇప్పుడిదా ప్రమిళ గారి గురించి తెలిసిందే కదా మామా. దాన్ని గారు అంటావేమిటి? పులిగోరు కన్నా ప్రమాదమైనది. ఆ మాటలే రగ్గినట్టుంటాయి నాకు. అవమానంగా జరిగినది. దొడ్డు మనసు చేసుకొని ముందుకు పోవడమే. నువ్వు ముందుకు పో, మేము బట్టలు సామాన్లు తీసుకుని వెనక నుండి వస్తాం. ఏం చేస్తున్నావు మామా? అర్థం కానట్టు అడిగితే నాకు ఒళ్ళు మండుద్ది. ఆ ధర్మకర్త వేసే భిక్షతోనా మనం బతుకుతున్నదే? వాళ్ళు బిచ్చమేస్తే గాని మనం పొయ్యి వెలిగించలేమా? ఒరే, పొయ్యి అంటే గుర్తుకొచ్చింది, గ్యాస్దా అయిపోయింది. పొయ్యి గంగలో దూకు, ఈదుకుంటూ కైలాసాన్ని చేరుకుంటాం. ఇంకా చూస్తావేంట్రా? బట్టలు చదువుకోండి, ఈ రోజులే వెళ్ళిపోదాం. నేనుదా పైకి పోలేదురా, ఇంట్లోంచి పోతారే. తాత, మర్యాదదా పోయిందని మనుషులే పోతారట్రా. నువ్వు గంట కొట్టి హారతిచ్చుకుంటూ ఉండు. అక్కడ అమ్మనే అవమానించారు చూసావా? అదేమన్నా 16 ఏళ్ల పడుచు పిల్ల అవమానంతో కుంగిపోవటానికి? పెద్దవాళ్ళు ఏదో 4 మాటలదా అంటారు. తుండుగుడ్డ ఉన్నదెందుకు? దులుపుకోవటానికే కదా. ఒరే నంబి, కోపంతో బయటకు పోతే బతకటానికి ఎన్నో వేషాలుదా వెయ్యాలి. ఆ లింగాన్ని వదిలి పని కోసం ఎవరిని అడుగుతావురా? మీరెవరో పని చేయనక్కర్లేదు. బండలు మోస్తాను, మట్టి కుప్పలు ఎత్తుతాను. బండవేధవ రేయ్, నీకు ఆవేశందా జాస్తి. బలవంతుడి కన్నామన్న భయమే మాకు ఎక్కువగా ఉన్నది. నువ్వెన్నైనా చెప్పప్పా, మేము ఉండం. సత్యవల్లి, చూస్తామే, పుస్తకాలు సర్దుకో. రే నంబి, నువ్వు కాదు కూడదని మొండికేస్తే నేనుదా శవాసనం వేస్తాను. ఏమది చిన్న పిల్లలాగా? చిన్న పిల్లడు మాదిరి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మీరు తిట్టిన తిట్లని అట్లేసుకుని తింటున్నాం. భరణి గారు, మీరు కూడా మీ మావయ్య గారిలా బాడీ పెంచొచ్చు కదా, బాగుంటారు. నువ్వెందుకు వచ్చావే తల్లి? ఉండవే వల్లి, మనసులో మాటల్ని కక్కనివ్వు. తాతగారు ఇలా పడుకున్నారేంటండి? మనందరూ రోజు గుడికెళ్తే బాగుంటుందనుకుంటానత్తా. అన్ని మొక్కులున్నాయా? ఏ కోరిక తీరిందని మొక్కు తీర్చుకుంటాను చెప్పత్తా. మరెందుకన్నావు? మీరు పసిగట్టలేదనుకుంటా, ఇవాళ పెదబావా తీర్థం తప్ప మందు ముట్టనే లేదు. భోజనం చేసేటప్పుడు అలా మాట్లాడితే తిన్నది వంట పట్టదు ప్రమీల. ఇలా అందరం గుడికెళ్తే చెడు అలవాట్లు కూడా పోతాయని చెప్పాను అంతే. నువ్వు కాశీకి వెళ్లి గంగలో మునిగినా కూడా నీ దుర్బుద్ధి మాత్రం పోదు. త్రిపుర, నువ్వు కూడా కూర్చొని తినమ్మా. పొద్దున్న బుద్ధి లేదంటారు, ఇప్పుడు దుర్బుద్ధి ఉందంటారు. ఏంటో మీకే క్లారిటీ లేదు. ఇక నోరు మూస్తావా? తినేవాళ్ళైనా తింటారు. నీ కడుపు మంట ఎక్కువ ఉంటే వెళ్ళి వంట చేసుకో, ఇక్కడ మొహం మార్చుకో. తను అన్నందుకు నాకేం బాధలేదమ్మా. ఇంటికి రాగానే
ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావమ్మా. త్రిపుర పెళ్లికి సంబంధించిన విషయం. మహాదేవన్ గారిని మంచి ముహూర్తం అడిగి పెట్టించండి. లగ్నాల కోసం భాస్కర్ వాళ్ళొస్తారు. కొంచెం మెల్లగా నిదానంగా తినొచ్చు కదా. కాబోయే మొగుడు తలుచుకున్నాడేమో అక్కా. అతనే తలుచుకున్నాడని గ్యారంటీ ఏంటి? పారిపోయిన నీ రాకుమారుడు నిన్నెప్పుడైనా తలుచుకున్నాడో లేదో? త్రిపుర, ఏంటా మాటలు? లేకపోతే ఏం నానమ్మా? నాకన్నా ముందు ఈవిడికి పెళ్లి చేస్తే మంచిదేమో. పిడ పోతుంది. చూసారా రేపో మాపో అత్తగారింటికి వెళ్ళిపోవాల్సిన పిల్లకు కూడా నేను భారమైపోయాను. అవునండి, నన్ను ప్రేమించిన వాడు పారిపోయాడు. ఇక తిరిగి రాడు. ఉన్నాడో ఊడగొట్టుకుని పోయాడో కూడా తెలియని వాణ్ణి మధ్యలోకి ఎందుకు లాగుతారు? నాకు పెళ్ళైతే పీడ పోతుందనుకుంటుంది త్రిపుర. నాకు ఆయోగమే ఉంటే ఈ పాటికి 4 పిల్లల్ని కని ఇక్కడే తినిపిస్తూ కూర్చునేదాన్ని. అయ్యో అయ్యో, తమ్ముడు తమ్ముడు మీ ఏడుపులతో మగవాళ్ళు కూడా సరిగా భోంచేయడం లేదు. మరి అత్త, వాళ్ళు మగవాళ్ళైతే పెద్ద బావేంటి? మగాడు కాదా? ఉత్తి మొగుడా? చిచి, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఎంగిల్ చేత కొడుతుంది అత్తయ్య. వెళ్లకుండా ఇక్కడే ఉంటావా? వెళ్తావులే. కాశీకి నేను వడ్డిస్తాను. మీరిక్కడి నుంచి వెళ్ళండి. శోకంలో పుట్టింది శ్లోకంగా రామకథ, శోకంగా మిగిలింది కుమిలిన ఈ అమ్మ కథ. బ్రతుకంత నిట్టూర్పై ఎడారైన బాధల్లో కన్నీరై చల్లార్చే గదేలేని గాథల్లో ముందు ఈ డాక్యుమెంట్ల మీద అందరూ సంతకాలు పెట్టండి. ఇదేలే తరతరాల చరితం, ఇక మిగిలింది పెదబాబు కార్తికేయ. ఇదేలే ఇప్పటిదాకా తలెత్తుకునే జీవన పోరాటం చేస్తున్న నువ్వు నీ చేత్తో సంతకం పెట్టాలి. రక్తం మండిన పూట రాజుల కథ ఈ పాట.